హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలిప్పుడు మీ సూపర్ పవర్ ఏంటి? సో, అది మీ లైఫ్‌ని ఏ విధంగా బెటర్ చేస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ప్రతి మనిషిలో కూడా ఒక సూపర్ పవర్ అనేది ఉంటుందండి. సో, అదే వాళ్ళ లైఫ్‌ని ఏంటంటే అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంటది. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే చాలా సందర్భాల్లో అనుకుంటారు. మనం సేవ్ అయిపోయాం అంటే ఇలా థింక్ చేయడం పనికొచ్చింది. ఆర్ ఇలా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం పనికొచ్చింది. బేసిక్‌గా మనం ఏంటంటే ఒక సేఫ్ జోన్‌లో ఉన్నాం. ఇలా టైమ్ టు టైమ్ చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు ఏంటంటేనండి మనలో పవరే మనల్ని ముందుకు నడిపిస్తుందండి. మనకు ఆ టైంకి ధైర్యం ఇస్తుంది. ఆర్ మనం కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసేలా చేస్తుంది. ఆర్ మన లైఫ్‌లో సక్సెస్‌కి దగ్గర చేస్తుంది. అలా చూసుకున్నట్టయితే మరి మీ సూపర్ పవర్ ఏంటో మీరు తెలుసుకుంటే డెఫినిట్‌గా దాన్ని మరికొంచెం బెటర్‌గా యూజ్ చేసుకుంటారు కదా! అందుకే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీక్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేఎస్‌టీయూజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓవీడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. మీ పేరులో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోండి. సో, నేను చెప్పినట్టుగా ఇదైతే సర్‌నేమ్ బేస్డ్ కాదు. మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా! ఆ నేమ్ అండ్ మీకు పిలిచే పేరు ఆర్ కొంతమందికి ఎక్కువ నిక్‌నేమ్స్ ఉంటాయి. అవి కూడా కాదండి. ఒరిజినల్‌గా మీ సర్టిఫికేట్‌లో ఏ పేరైతే ఉంటుందో, సో, మీరు ఒరిజినల్‌గా ఏ నేమ్‌నైతే క్యారీ చేస్తుంటారో ఆ నేమ్ అండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఈపీక్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ సూపర్ పవర్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు ఈ సూపర్ పవర్ మీ లైఫ్‌ని ఏ విధంగా చేంజ్ చేస్తుంది? ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. ఫస్ట్ సూపర్ పవర్ ఏంటి అనేదైతే చూద్దాం. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నాకు తెలిసి మీ లైఫ్ అంత కేయోటిక్‌గా ఎవరి లైఫు ఉండదండి. అంటే అడుగడుగునా సమస్యలే. ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో మీకు కూడా తెలీదు. మీ లైఫ్ ఎప్పుడు అంటే ఒక మిస్టరీ లానే ఉంటుంది మోస్ట్‌లీ. దానివల్ల ఏంటంటే మీరు టైమ్ టు టైమ్ చాలా నేర్చుకోవడం కానీ, చాలా ఫేస్ చేయడం కానీ, అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి నిజానికి మీరు. మీ స్ట్రెంగ్త్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ పెయిన్, మీ స్ట్రగుల్స్ నుంచే. జనరల్‌గా ఒక పర్సన్ ఒక సిట్యుయేషన్ ఫేస్ చేసిన తర్వాత టఫ్ అయిపోతారు. అలా చాలా ఫేస్ చేసిన తర్వాత ఇంకా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళు భయపడడానికి ఇంకేం ఉండదండి వాళ్ళ లైఫ్‌లో. ఏం జరిగితే అది జరిగింది చూసుకుందాం అన్నట్టుగా చేంజ్ అయిపోతారనమాట. మీ లైఫ్‌లోని మీరు చాలా స్ట్రగుల్స్, చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. చాలా చేంజ్ అయిపోయారండి. చాలా నేర్చుకున్నారు. చాలా తెలుసుకున్నారు. లైఫ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నారు. వ్యక్తులు ఎలా ఉంటారో అర్థం చేసుకున్నారు. దాని ప్రకారం మీరేంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని తగ్గించుకుంటూ మీకంటూ మీరేంటంటే ఒక స్టాండ్ తీసుకోవాలి. మీరొక లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు కాబట్టి ఈ లైఫ్‌కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నట్టుగా మీ ఎండ్ నుంచి మీరేంటంటే మీ లైఫ్ కోసం స్ట్రగుల్ తీసుకోవడం కానీ, ఫైట్ చేయడం కానీ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మీరేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కోసమో ఆర్ సొసైటీ కోసమో అంటే వాళ్ళకొక ఆన్సర్ చెప్పాలి అన్నట్టుగా కాకుండా
మీకోసం మీరు ఒక ఆన్సర్ చెప్పుకోవాలి, మీకోసం మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నట్టే మీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో డెఫినెట్గా మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇదే మీ సూపర్ పవర్ అండి. మీరేంటంటే ఆల్రెడీ చాలా తెలుసుకుంటున్నారు. అంటే ఎన్ని స్ట్రగుల్స్ వస్తున్నా సరే ఫైట్ చేస్తున్నారండి. అంటే మీలో ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫైటర్ మెంటాలిటీ ఉందండి మీకు. సో దానివల్ల ఏంటంటే మీరు అంత ఈజీగా డిఫీట్ అవ్వలేరండి. మిమ్మల్ని ఎవరు కూడా డిఫీట్ చేయలేరు. ఇఫ్ ఎవరైనా పర్సన్ మిమ్మల్ని టార్గెట్ చేయడం ఆర్ ఒక సిట్యుయేషన్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోతే అది అంత ఈజీగా మిమ్మల్ని బ్రేక్ చేయలేదు. ఆర్ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అంత ఈజీగా డిఫీట్ చేయలేరు. సో వాళ్ళు మీతో ఫైట్ చేయాలి అంటే వాళ్ళకి చాలా పవర్ కావాలి. ఎందుకంటే మీరు న్యాచురల్ గానే చాలా ఫేస్ చేశారు. మీ లైఫ్‌ని ఏంటంటే చాలా రకాలుగా చూసారు కాబట్టి మిమ్మల్ని బీట్ చేయాలి అన్న ఆర్ మిమ్మల్ని హ్యాండిల్ చేయాలి అంటే ఎదుటి వ్యక్తులకి అంత ఈజీ కాదండి. దానివల్లే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి కూడా వ్యక్తులు మీకు ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి, మిమ్మల్ని ఎలా బ్రేక్ చేయాలి అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్‌నే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారండి. వీక్ పర్సన్ మేబీ ఆల్రెడీ టార్గెట్ అయిపోయి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ టార్గెట్ చేయడానికి ఏమి ఉండదు. వాళ్ళు ఈజీయే. కానీ ఇప్పుడు మీరేంటంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీతో ఉండడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ మిమ్మల్ని మరికొంచెం పరీక్షించడం, అంటే మీరు ఎంతవరకు అలానే ఉంటారు, ఎంతవరకు మీరు ఇది హ్యాండిల్ చేయగలుగుతారు అని చెప్పి వ్యక్తులు మిమ్మల్ని ఛాలెంజ్ చేయడం లాంటివి చాలా కామన్‌గా జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. టైమ్ టు టైమ్ మీరు ఫేస్ చేసిందైతే ఇదేనండి. సో మీకు ఏది కొత్త కాదు అండ్ ఏది కూడా వింతగా కూడా అనిపించట్లేదు. సో ఇలా ఉన్న మీకు నిజానికి ఏంటంటే యూనివర్స్ సపోర్ట్ ఉందండి. సో ఇది ఇంకొక సూపర్ పవర్ అన్నమాట. జనరల్‌గా మీరు ఏదైనా ఫైట్ చేయగలరు. మీరు ఎలా అయినా స్టాండ్ తీసుకోగలరు. కానీ మీరు ఇవన్నీ నేర్చుకుంటున్నారు. మీ వెనకున్న సూపర్ పవర్ ఏంటి? మీలో కాదు. మీ వెనకున్న సూపర్ పవర్ ఏంటి అంటే యూనివర్స్ అండి. యూనివర్స్ సపోర్ట్ మీకు ఉంటుంది. మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా సరే మీకు అక్కడ అనుకోకుండా ఒక సపోర్ట్ దొరికింది. ఆర్ అనుకోకుండా అంటే కొంత పాజిటివ్‌గా జరిగింది అంటే అది దేని వల్ల అంటే యూనివర్స్ వల్ల. సో బేసిక్‌గా ఇక్కడేంటంటే మీ లైఫ్ ఎంత కేయోటిక్‌గా ఉన్నా, ఏం జరుగుతున్నా మీ లైఫ్‌ని మీరు నార్మల్ చేసి, మీ లైఫ్‌లోని మీరేంటంటే విన్ అవుతూ ఎదుటి వ్యక్తులకి ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు అంటే ఇదే మీ సూపర్ పవర్ అండి. నిజానికి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. సో సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఇలా చేంజ్ చేసే ఇదే యాక్చువల్‌గా మీ పవర్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే కొంతమంది వాళ్ళ లైఫ్‌లో మేబీ టైమ్ టు టైమ్ డౌన్ ఫాల్ చూస్తూ ఉండొచ్చు. బట్ అయినా సరే మళ్ళీ వాళ్ళేంటంటే స్టాండ్ తీసుకుంటున్నారు, ఫైట్ చేస్తున్నారు. సో స్ట్రగుల్ అయితే ఉంటుంది. కాకపోతే కొన్ని సార్లు ఎలాంటి వ్యక్తి అయినా వీక్ అవుతారు కదా! అంటే కొంతమందికేంటంటే డౌట్ ఉంటుంది చాలా న్యాచురల్‌గా. మనం ఏంటంటే చాలా ఫేస్ చేస్తున్నాం, చాలా చూస్తున్నాం. ఇంకా లైఫ్ ఎందుకు ఇలా ఉంటుంది అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అంటే ఇలా ఉంటున్నారు, ఇలా చేస్తున్నారు కాబట్టి మీ లైఫ్‌లోనేంటంటే మీకు ఏది కూడా తక్కువగా ఉండదండి. మీకు ఏది కూడా యూనివర్స్ ఏంటంటే తక్కువ చేయదు అని చెప్పొచ్చు. ఆ టైంకి అలా ఉండొచ్చు కానీ, బట్ ఎలా అయినా మీరు దాని నుంచి బయట పడిపోతారు. ఎలా అయినా సరే మీ లైఫ్ ఏంటంటే బెటర్‌గా ఉంటుందనమాట. లైక్ ఎవ్రీ డే కూడా బ్లూమ్ అవుతూనే ఉంటదండి. అది కొన్ని సార్లు ఏంటంటే క్లియర్‌గా తెలుస్తూ ఉంటది. కొన్ని సార్లు మీకు తెలీదు. బట్ ఒక్కటైతే నేను చెప్పగలనండి. ఈవెన్ ఈ రోజు మీరు జీరో పొజిషన్‌కి వచ్చేసినా మళ్ళీ మీరు టాప్ పొజిషన్‌కి వెళ్ళగలరు. సో అది మీకున్న ఎబిలిటీ అన్నమాట. అదొక సూపర్ పవర్ అని చెప్పొచ్చు. ఇది అందరికీ జరగదండి. మెయిన్ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ డౌన్ ఫాల్ చూస్తే చాలా టైం పట్టేస్తుంది. ఈవెన్ టైం పట్టినా సరే అక్కడి వరకు వెళ్తారో లేదో తెలీదు. బట్ మీరు మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. ఎక్కడున్నా సరే మళ్ళీ టాప్ పొజిషన్‌కి రీచ్ అయ్యే ఎబిలిటీ మీకుంటుంది. సో ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకేంటంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో దానివల్ల కూడా వాళ్ళేంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రూమ్‌నే కంట్రోల్ చేయగలరనమాట. అలాంటి ఆరా క్యారీ చేస్తూ ఉంటారు. సో ఈవెన్ వాళ్ళ దగ్గర ఎవరైనా ఉన్నా, వాళ్ళతో ఎవరైనా మాట్లాడుతున్నా సరే ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైబ్స్ రావడం కానీ, ఎదుటి వ్యక్తుల్ని ఇన్‌స్పైర్ చేయడం కానీ, మోటివేట్ చేయడం కానీ, లైఫ్ వాల్యూ వర్త్ ఏంటో తెలుసుకున్నట్టుగా చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. యాక్చువల్‌గా మీ యాన్సెస్టర్స్ డెఫినిట్‌గా మిమ్మల్ని చూసి మీరు ఏ పర్సన్‌లో అయితే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారో చూసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆహ్, మీరు మీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్‌గా సెట్ చేస్తున్నారండి. సో ఇదేంటంటే వాళ్ళకొక ప్రౌడ్ మూమెంట్. సో మీరేంటంటే అసలు మీ ఎబిలిటీస్‌ని కానీ, మిమ్మల్ని కానీ ఎక్కడ డౌట్ పడొద్దు. ఎందుకంటే మోస్ట్‌లీ కొన్ని సార్లు ఏంటంటే
కొన్ని ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలోనే ఏంటంటే మేబీ వాళ్ళు డౌట్ పడతారు. అంటే అయిపోయింది అంతా. ఇప్పటి వరకు చాలా చేసాం. కానీ ఇక్కడి నుంచి ఇంకేం చేయలేం. అయిపోయింది అని అనుకున్న టైంలోని కూడా మీరేంటంటే మళ్ళీ నార్మల్ అవ్వడం కానీ, మీ లైఫ్‌ని మళ్ళీ ఒక ట్రాక్‌లో పెట్టుకోవడం కానీ జరుగుతుందండి. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అందరికి వాళ్ళ లైఫ్‌ని ఒక ట్రాక్‌లో పెట్టాలంటే 1 ఇయర్ పడితే, మీకు మినిమమ్ 6 మంత్స్ ఆర్ ఇంకా బిఫోరే ట్రాక్‌లో పెట్టుకోవడానికి అవుతుందన్నమాట. అంటే మీరంత స్ట్రాంగ్ పర్సన్. సో, ఇలాంటి సూపర్ పవర్స్ అన్నీ కూడా మీకు నేచురల్‌గా ఉన్నాయండి. బట్ నేను చెప్తున్నాను కదా! మీరు ఇవన్నీ చూడడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల యూనివర్స్ సపోర్ట్ మెయిన్ మీకుంది. దానివల్ల మీ లైఫ్ ఏంటంటే, మీరు ఆ టైంకి ఏదైనా ఫేస్ చేసినా సరే ఖచ్చితంగా యూనివర్స్ మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తది. మిమ్మల్ని గైడ్ చేస్తదండి. మీతో కమ్యూనికేట్ చేస్తది. సో, నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకేంటంటే ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంది. లైక్ ఏంటంటే సిక్స్త్ సెన్స్ అంటారు కదా! సో, మీరేంటంటే కొన్ని సెన్స్ చేయగలుగుతుంటారు. వన్స్ అది సెన్స్ చేసిన తర్వాత అదే మోస్ట్‌లీ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ జర్నీ ఫూల్స్ జర్నీ లాంటిదండి. అంటే మేబీ స్టార్టింగ్ పాయింట్‌లో కొంత భయపడడం కానీ, కొంత డౌట్ పడడం కానీ, లైఫ్‌లోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డారు. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే. సో, బేసిక్‌గా అది ఎలా చేంజ్ అవుతుందో, మీ లైఫ్‌ని ఏ విధంగా చేంజ్ చేస్తుందో, సో, అంటే మళ్ళీ మీ లైఫ్‌లో ఎలాంటి సఫరింగ్స్ ఉంటాయో ఏంటో అనుకోని చాలా భయపడుతూనే ముందుకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడేంటంటే స్లోగా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటున్నారు. పాస్ట్‌తో కానీ ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే చాలా చేంజ్ అయ్యారండి. పాస్ట్‌లో కానీ చూసుకున్నట్టయితే ఎమోషనల్ అయ్యారు, వీక్ అయిపోయారు. సో, కొన్ని సార్లు నెగెటివ్‌గా ఫీల్ అయ్యారు. మీ లైఫ్ ఇలానే ఉంటుందేమో అని డౌట్ పడ్డారు. చాలా జరిగాయండి. పాస్ట్ కానీ చూసినట్టయితే సఫరింగ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మాత్రం కొంత స్టేబుల్‌గా ఉన్నారండి. ఇప్పుడేంటంటే లైఫ్ మీద మీకు స్లోగా హోప్ క్రియేట్ అవుతుంది. సో, లైఫ్ ఏంటంటే మీకింకా చాలా ఆఫర్ చేస్తుంది అని మాత్రం మీకర్థమవుతుంది. ఈ రోజుకైతే అన్నీ ఇచ్చేస్తది అని అనిపించట్లేదు కానీ, ఈ రోజుకైతే రేపేం జరుగుతుందో అనేది ఒక మిస్టరీ లానే ఉంది కానీ, బట్ స్టిల్ మీరేంటంటే లైఫ్‌లోనేంటంటే సమ్ చేంజెస్ చూస్తున్నారండి. సో, కొంత కామ్‌గానే ఉన్నారని చెప్పొచ్చు. ఈ టైంలోనేంటంటే ఆహ్, మీరు సిట్యుయేషన్స్‌ని కొంత బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేస్తున్నట్టే నాకనిపిస్తుంది. మేబీ అంటే కొన్ని సార్లు ఎమోషనల్ అవుతున్నారు. అంత ఎమోషనల్ అవ్వకుండా ఎవరు ఉండరు కదా! బట్ స్టిల్ ఈ టైంలోనేంటంటే కొంత కాలిక్యులేటివ్‌గా ఉండడం, కామ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం, పేషెన్స్‌తో సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం ఇవన్నీ కూడా మీ సూపర్ పవరేనండి. మీరు కొంత స్టేబుల్‌గా ఉన్నారు. నిజానికి ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అప్పుడప్పుడు కొంత అంటే ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కొన్ని సార్లేంటంటే ఇలానే ఉంటుందా అనుకోని ఇంపేషెంట్‌గా ఉంటున్నారు కానీ బట్ అదర్ టైమ్స్‌లో మాత్రం చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికే ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి మీరు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నారు అంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినప్పుడు కానీ, ఆర్ మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కానీ, ఆర్ వాళ్ళేదో అంటే లైక్ మిమ్మల్ని పోక్ చేసినప్పుడు కానీ, మీరు కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ అదర్ టైమ్స్‌లోనేంటంటే మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నారండి. ఓన్లీ వేరే వ్యక్తులు ఎనర్జీ మీ ఎనర్జీతో ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు మాత్రమే కొంచెం మీరు డిఫరెంట్‌గా ఉంటున్నారు కానీ, మీరు సోలోగా ఏం చేసుకున్నా ఆర్ ఒక సిట్యుయేషన్ గురించి మీకు మీరుగా ఏదైనా డెసిషన్ తీసుకున్నా, అది మోస్ట్‌లీ ఫెయిల్ అవ్వట్లేదండి. సో, మీ లైఫ్ ఏంటంటే నిజానికి స్టేబుల్‌గానే ఉంది. సో, మీ సూపర్ పవర్‌ని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. సో, దానివల్ల మీ లైఫ్‌ని మరికొంచెం బెటర్ చేసుకోవాలి అనుకుంటే, మీ సర్కిల్‌ని చెక్ చేసుకోండి. అంటే మీరు ఎవరితో మింగిల్ అవుతున్నారో, ఎవరికి మీకు మధ్యలో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుందో, అలాంటి వ్యక్తులు అసలు ఎలాంటి వాళ్ళు? అలాంటి వ్యక్తులతో మీరు మింగిల్ అవ్వచ్చా లేదా? ఇది చూసుకోవాలండి. ఎందుకంటే ఈ టైంలో మీరు గుడ్ పర్సన్స్‌తో కానీ టైమ్ స్పెండ్ చేసినా ఆర్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసినా, వాళ్ళని మీ లైఫ్‌లో పెట్టుకున్నా మీకే ప్రాబ్లమ్ ఉండదండి. మీ లైఫ్‌లో నిజంగానే మీరేంటంటే ఒక టాప్ పొజిషన్‌కి వెళ్తారు. ఇంకా మీ లైఫ్‌లో మీరు చాలా ఫేస్ చేయాల్సిన పరిస్థితులున్నాయి. సో, అవన్నీ కూడా ఈజీగా ఫేస్ చేస్తారు అండ్ గుడ్ చేంజెస్ ఒస్తాయి. సో, మీరు ఊహించని విధంగా మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది.
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రతి డే కూడా ఒక సెలబ్రేషన్ లానే ఉంటుంది. ప్రతి డే కూడా స్పెషల్ గానే అనిపిస్తది. గుడ్ పర్సన్స్‌తో ఉంటే. బట్ మీ ఎనర్జీని ఎవరైనా డ్రైన్ చేస్తున్నారు, మీకది నచ్చట్లేదు అంటే, అలాంటి వాళ్ళని మీరు కట్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే కొంచెం అలాంటి దగ్గర ఎందుకో మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ ఆ పర్టిక్యులర్ డేస్‌లోని కొంత మెంటల్‌గా ఎఫెక్ట్ అవ్వడం కానీ జరుగుతున్నట్టు నాకనిపిస్తుంది. సో, మీరెప్పుడైతే గుడ్ పర్సన్స్‌తో ఉంటారో, మరి కొంచెం మీరేంటంటే మీ లైఫ్‌ని ఒక పర్ఫెక్ట్ వేలో లీడ్ చేయగలుగుతారండి. ఆల్రెడీ మీరు స్ట్రాంగ్ పర్సన్ నేను చెప్పేసాను. ఈ కొంచెం చేంజెస్ కూడా చేసుకుంటే సరిపోతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. చెప్పాను కదండీ! మీకు పేషెన్స్ ఉంది కానీ, ఇంకొంచెం పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు ఎక్కడో కానీ కొంత ఎఫెక్ట్ అవుతున్నారు. దానివల్ల మేబీ వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవడం కానీ, ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఎక్కడో కానీ స్టక్ అయినట్టు ఫీల్ అవ్వడం కానీ, అంటే మీరు ఎలా అనుకుంటున్నారంటే, నా వైపు నుంచి నేను చేయాల్సింది చేస్తున్నాను. బట్ మేబీ ఇంకా అంటే లాగ్ అవుతుంది. ఇంకా ఆ టైం రావట్లేదు. అసలు ఏంటి పరిస్థితి? ఇలా ఇంకెంత కాలం ఉంటుంది? నా లైఫ్‌లోనే నేనేంటంటే ఎప్పుడు ముందుకు వెళ్తాను? నాకు క్లియర్‌గా ఎప్పుడు మూవ్‌మెంట్ కనిపిస్తుంది? అనుకోని ఈ విధంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్ టైమ్‌లో రైట్ థింగ్స్ అన్నీ జరుగుతాయండి. మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉంటే చాలు. లైక్ ఏంటంటే కరెక్ట్‌గా అంటే ఇంకేంటో కాదు. పేషెన్స్ అండి. వ్యక్తులతో కంపేర్ చేసుకోవద్దు. వ్యక్తుల ఎనర్జీస్‌ని కూడా రాండమ్‌గా పిక్ చేసుకోవద్దు. అంటే ఇప్పుడు మీకొకళ్ళు క్లియర్‌గా నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారు. వాళ్ళేంటంటే మీ ఎనర్జీతో ఫిట్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు, అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా చూసారు, చాలా దూరం వచ్చారు. సో, ఇంకా నెగెటివ్‌గా జరగకూడదు అనుకుంటే, మీరు దూరంగా ఉండడమే మంచిది. సో, పేషెన్స్ ఉండాలి. రైట్ టైమ్‌లో మాత్రం మీరు అనుకున్న విధంగా అన్నీ జరుగుతాయి. సో, ప్రాబ్లమ్ ఏం లేదండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్‌జీ-హెచ్-ఐ-జే-ఎస్-టి-యు-జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ సూపర్ పవర్ ఏంటిప్పుడు? సో, మీ లైఫ్‌ని అది ఏ విధంగా చేంజ్ చేస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ అంత తెలివైన వ్యక్తి ఎవరు ఉండరండి. మీరు చాలా తెలివైన వ్యక్తి. అయితే అది మేబీ కొన్ని సార్లు మీకు తెలియకపోవచ్చు. బట్ మీ తెలివితేటలే మీ సూపర్ పవర్ అని చెప్పాలి. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అట్‌లీస్ట్ మీ సర్కిల్‌లో ఉన్న వాళ్ళతో కానీ కంపేర్ చేస్తే మీరే తెలివైన వాళ్ళు. ఎందుకంటే మీరేంటంటే ఏదో చేసేయాలి అని రష్ అయిపోయే టైపు కాదు. ఆర్ ఇలానే నా లైఫ్‌లో కొన్ని జరిగిపోవాలి అనుకోని డెస్పరేషన్‌లో డెసిషన్స్ తీసుకొని ఏదో కొత్త ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకునే టైపు కాదు. సో, బేసిక్‌గా స్లోగా ముందుకు వెళ్ళే టైప్ అండి. కాలిక్యులేటెడ్‌గా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లో ఎలా జరగాలంటే మనం ఎలా చెయ్యాలి? అసలు అలా చేయడానికి మనకెంత వరకు స్కోప్ ఉంది? సో, అది ఎక్కడి నుంచి బిగిన్ చేస్తే జరుగుతుంది? సో, ఇలా ఏంటంటే మీ థాట్స్ అనేవి చాలా కలెక్టివ్‌గా ఉంటాయండి. సో, దానివల్ల ఇక్కడేంటంటే మీరు టైమ్ టు టైమ్ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటారు. బెటర్‌గా హ్యాండిల్ చేస్తారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా స్లోగా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు. అంటే రష్ అయిపోరండి మెయిన్. ఇదే నాకు జరిగిపోవాలి. ఇలానే నా లైఫ్ ఉండాలి. సో, ఎలా అయినా సరే నేను అనుకున్నది సాధిస్తాను. ఆఫ్‌కోర్స్ అనుకున్నది సాధిస్తానని ఎవరైనా అనుకుంటారు కానీ, చాలా స్లోగా మూవ్ అవుతారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ డివైన్ ఫెమినిటీ అనేది మీలోనేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. మీ జెండర్ ఏదైనా అవ్వచ్చు కానీ, మీరు డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే, చాలా ఇంట్యూటివ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు అని చెప్పొచ్చు. ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో చాలా కాలిక్యులేటివ్‌గా ఉంటారండి. వాళ్ళకి ఎక్కడ ఎలా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలో తెలుసు. ఏం చేస్తే లైఫ్‌లోని థింగ్స్‌ని అంటే కరెక్ట్ చేసుకోగలరో తెలుసు. సో, ఇలానే మీ ఆలోచనలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. చాలా స్లోగా, చాలా కేర్‌ఫుల్‌గా థింగ్స్‌నైతే హ్యాండిల్ చేస్తారు. అంటే కూలెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చండి మీరు. బయటకైతే ఎమోషన్స్‌ని కూడా అంత ఈజీగా చూపించరు.
మోస్ట్లీ ఎమోషన్స్ ని కూడా చాలా కంట్రోల్లోనే పెట్టుకుంటారు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు మేబీ ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అయినప్పుడు కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు కానీ, బట్ నార్మల్ టైమ్స్‌లోనే ఏంటంటే, మీరు అంత ఈజీగా మీ ఎమోషన్స్‌ని బయటికి చూపించే టైప్ అయితే కాదు. సో, మీకున్న తెలివితేటలతో ఇప్పటి వరకే మీ లైఫ్‌లోనేంటంటే చాలా అచీవ్ చేసుండాలి. ఒకవేళ అచీవ్ చెయ్యకపోయినా సరే, మీ నేచర్ వల్ల లాంగ్ రన్‌లో అయినా సరే మీరు చాలా అచీవ్ చేస్తారండి. ఎందుకంటే, మీ ప్లాన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, అది ఏదో ప్రెజెంట్‌లో వర్కౌట్ అయిపోవాలి. అంటే ప్రెజెంట్‌లో మీరు ఏదో ఒక రకంగా బెనిఫిట్ అయిపోవాలి అన్నట్టు కాదు. ఫ్యూచర్‌లో ఎలా బెనిఫిట్ అవ్వాలి? ఫ్యూచర్‌లో ఎలా చేంజెస్ తీసుకురావాలి? అసలు అంటే మీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు? ఈ విధంగా ఆలోచించి ప్లాన్స్ చేస్తుంటారండి. సో, దానివల్ల మీరేంటంటే మేబీ వెంటనే గ్రోత్ కానీ, సక్సెస్ కానీ చూడకపోవచ్చు కానీ, బట్ లాంగ్ రన్‌లోనేంటంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు సక్సెస్‌ని చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ మీరు లేడీ అయితే ఖచ్చితంగా మీకంటూ మీరు ఒక మంచి పొజిషన్‌ని క్రియేట్ చేసుకుంటారు అని చెప్పొచ్చు. మీరెక్కడికి వెళ్ళినా సరే మోస్ట్‌లీ టాప్ పొజిషన్‌లోనే ఉంటారు. సో, ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా సరే మీ ఆలోచనలు కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ మెయిన్ అంటే స్మార్ట్‌గా థింక్ చేస్తారు కదా! దానివల్ల ఏంటంటే సక్సెస్ అనేది ఇన్నోవేటబుల్ అండి. మీ లైఫ్‌లోనేంటంటే నాకు తెలిసి ఏది చేసినా సరే సక్సెస్ అయితే ఉంటుంది. కేవలం మీరనుకోవాలంతే. మీరనుకోకపోతే లేదు. బట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఆల్రెడీ మీ లైఫ్‌లో మీరు ఇప్పటికే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అయ్యుండాలి. ఈవెన్ ఇప్పటికి అవ్వకపోయినా డెఫినెట్‌గా మీ ఆలోచనలు ఇలానే ఉంటాయి కాబట్టి, మీరు వచ్చే రోజుల్లో అయినా సక్సెస్ చూస్తారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను మీ సూపర్ పవర్ ఏంటో. ఏం లేదు. మీ సూపర్ పవర్ ఏంటంటే, మీ డివైన్ ఫెమినిటీ అని చెప్పొచ్చు. అండ్ మీ స్మార్ట్‌నెస్ అండి. చాలా తెలివిగా ఆలోచిస్తారు. నాకు తెలిసి తెలివితేటల్లో మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు. డెఫినెట్‌గా ఆ విషయంలో మాత్రం మీరు గిఫ్టెడ్ పర్సన్ అనే చెప్పాలండి. మీకు రెజొనేట్ అయితే ఓకే. రెజొనేట్ అవ్వకపోయినా సరే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకే క్లారిటీ వచ్చేస్తుంది. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం చెప్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరు చాలా సఫర్ అయ్యారండి. చాలా ఫేస్ చేశారు. సో, ఎప్పుడైతే ఇన్ని ఫేస్ చేశారో, లైఫ్ ఏంటంటే ఒక పాయింట్‌లో మీకు హోప్‌లెస్‌గానే అనిపించింది. అంటే మొత్తానికే మీకు లైఫ్ మీద నమ్మకం పోయింది. అది వ్యక్తుల వల్లైనా అవ్వచ్చు, పరిస్థితులైనా అలాంటివి ఫేస్ చేసి ఉండాలి. సో, దానివల్ల చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యారు. అండ్ లైఫ్ అలానే ఉంటుందేమో అనుకున్నారు. కానీ స్లోగా థింగ్స్ ఏంటంటే షిఫ్ట్ అవుతూ వచ్చాయండి. లైఫ్ మీద మళ్ళీ హోప్ క్రియేట్ అయ్యింది. అట్ ద సేమ్ టైమ్ లైఫ్‌ని ఏంటంటే డిఫరెంట్ యాంగిల్‌లో చూడడం స్టార్ట్ చేశారు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే స్లోగా హీల్ అవుతూ వచ్చారు. అక్కడి నుంచే ఏంటంటే ఎప్పుడైతే లైఫ్ కొంచెం మీకు హోప్‌ఫుల్‌గా అనిపించడం స్టార్ట్ అయింది. థింగ్స్ కొంచెం పాజిటివ్‌గా చేంజ్ అవ్వడం చూసారో, అక్కడి నుంచి ఎలా అయిపోయిందంటే, లైఫ్ అనేది ఇలా ఉండకూడదు. లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. ఆ అటెన్షన్ అనేది మీరు క్యారీ చెయ్యాలి. ఎలా అయినా సరే వ్యక్తులేంటంటే మిమ్మల్ని గుర్తించాలి. సో, మీరేంటంటే ఇలా వీక్ పర్సన్‌లా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఆ అటెన్షన్ దొరకాలి అనేలాగా ఆలోచనలైతే మారిపోయాయి. సో, బేసిక్‌గా అప్పుడప్పుడు మీరేంటంటే కొంచెం ఎమోషనల్ అవ్వచ్చు కానీ, మీరు అంత ఈజీగా ఎమోషనల్ అవ్వరండి. ఎందుకంటే, మీరు ఇప్పుడు ఏ పర్సన్‌లో అయితే చేంజ్ అయ్యారో, ఈ పర్సన్‌లా చేంజ్ అవ్వడానికి మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో, ఎంత సఫర్ అయ్యారో అది ఎవరికీ తెలీదు. ఒక్క మీకు తప్ప. సో, మీరు చాలా దూరం వచ్చారండి. ఈ వ్యక్తిలాగా మారడానికి. సో, ఇప్పుడు నుంచి మీరేంటంటే ఒకటే ఆలోచనతో ఉన్నారండి. అదేంటంటే, మీ లైఫ్‌లోకి ట్రబుల్స్‌ని మీరు ఇన్వైట్ చేసుకోకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, వ్యక్తుల నుంచి మీకు ఆ అటెన్షన్ దొరకాలి. సో, మీరేంటంటే ఎమోషనల్ అయిపోయి, వీక్ పర్సన్ లాగా వరల్డ్‌కి కనిపించకూడదు. ఎప్పుడూ కూడా మీరు స్ట్రాంగ్ పర్సనే, మీరొక బెటర్ పర్సనే అని వ్యక్తులు అనుకోవాలి అనేలాగా మీరేంటంటే కొంత ఆలోచనలైతే చేస్తున్నారు. ఐ మీన్ బెటర్‌గా థింక్ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా హీల్ అయ్యారండి. చాలా బెటర్ పర్సన్‌గా చేంజ్ అయ్యారు. పాస్ట్‌లో కానీ చూసుకున్నట్టయితే మీరిలా లేరు. బట్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మీకేంటంటే లైఫ్ అంటే స్లోగా హోప్స్ క్రియేట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారండి. రష్ అయిపోవట్లేదు. ఎందుకంటే
మీరు రష్ అయిపోయినా సరే లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో మీరేంటంటే అలా ఉండాలనుకోవట్లేదు. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎప్పుడూ కూడా మీరు పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి. వాళ్ళ అటెన్షన్‌ని మీరు డ్రా చేయాలి. అలానే సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీకు ఫేవర్‌గా వర్కౌట్ చేసుకోవాలి. ఇలాంటి ఒక మైండ్ సెట్టేనండి మీది. కాకపోతే మీరిలా ఆలోచించినప్పటికీ కూడా కొన్ని మాత్రం చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. అదేంటంటే అప్పుడప్పుడు అంటే కంప్లీట్‌గా మీరు హీల్ అయిపోయినట్టుగా నాకు అనిపించట్లేదు. ఇంకా ఎక్కడో కానీ కొంత హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది టైమ్‌తో పాటు జరుగుతుంది. కానీ అది జరిగే వరకు మాత్రం మీరేంటంటే కొన్ని విషయాల్లోని ఓవరాల్‌గా ఏంటి అనేది కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. మీరు నార్మల్‌గానే స్లో డౌన్ అవుతున్నారు. బట్ మరికొంచెం అంటే కొన్ని విషయాల్లోనేంటంటే ఫుల్‌గా ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకొని మూవ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మేబీ మీ ట్రామా అనేది ట్రిగ్గర్ అవుతున్నట్టుంది. దానివల్ల మీరేంటంటే కొన్ని సార్లు మీరు కాని వ్యక్తిలాగా ఆర్ మీరు ఆలోచించకూడని విధంగా ఆలోచించి కొంత థింగ్స్‌ని కాంప్లికేట్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకు అయితే ఇలా చేస్తున్నారు అంటే ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్ట్ అండి. అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కొత్త ప్రాబ్లమ్స్‌ని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకోకూడదు. ఆర్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకోకూడదు అని చెప్పి ఏదో అలా చేస్తున్నారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే క్లియర్‌గా కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. క్లియర్‌గా అంటే మీరు వెళ్ళకూడని దారిలో వెళ్తున్నారు. సో, అది కొంత చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడైతే హీల్ అయ్యారో అప్పుడే మీ సూపర్ పవర్ అనేది కూడా స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. అలా డే బై డే అదేంటంటే స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా ఇంకా మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా డిఫరెంట్‌గా కూడా చేంజ్ అవుతుందండి. మీరు ఏ అటెన్షన్ అయితే కోరుకుంటున్నారో అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా వ్యక్తులు మిమ్మల్ని గుర్తించాలి. వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీకంటూ ఒక వాల్యూ ఉండాలి అని మీరు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఈ కార్డ్‌లో మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీ తెలివితేటలే మీ సూపర్ పవర్ అండి. సో, అవి మీరేంటంటే ఎక్కడ ఎలా రైట్ వేలో యూజ్ చేయాలో అలా చేస్తే మాత్రం మీ లైఫ్ మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. వ్యక్తులు కూడా మీ కంట్రోల్‌లో ఉంటారని చెప్పొచ్చు. థింగ్స్ ఏంటంటే మీకు ఈజీ అవుతాయండి. సో, బేసిక్‌గా ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైతే స్టేబుల్‌గానే ఉన్నారు. ఇప్పటికైతే కొంత అంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గానే అర్థం చేసుకుంటున్నారు. బట్ ఇంకా మీలో కొన్ని చేంజెస్ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. సో, అవి రావాలి అంటే ఆ ఓల్డ్ పర్సన్ లాగా మాత్రం థింక్ చేయొద్దు. ఆర్ ఆ పాస్ట్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయకుండా మీరు జాగ్రత్త పడాలండి. ఎందుకంటే వన్స్ పాస్ట్‌ని మళ్ళీ మీరు ఇన్వాల్వ్ చేసినా, పాస్ట్‌లో పర్సన్ లాగా ఎక్కడైనా థింక్ చేసినా సరే, మీ లైఫ్‌ని మీరే కాంప్లికేట్ చేసుకుంటున్నట్టు అవుతది. ఇక్కడి వరకు మీరు రావడానికి ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. అండ్ మీరేంటంటే మీ ఫ్యూచర్‌ని బెటర్ చేసుకోవాలనేలాగా ఆలోచిస్తున్నారు. సో, అందుకే మీరేంటంటే చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తున్నారు. సో, కొన్ని సార్లు ఏమవుతుందంటే మీరు ఎంత కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తున్నప్పటికీ కూడా మేబీ మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదు ఓవరాల్‌గా. సో, అది చేంజ్ అవ్వాలండి. ఎప్పుడైతే అది చేంజ్ అవుతుందో మీ లైఫ్‌లో కరెక్ట్ డైరెక్షన్‌లో మీరు మూవ్ అవుతారు. సో దట్ మీరనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. అసలింకా చూద్దాం మీకు యూనివర్స్ ఫైనల్‌గా ఇచ్చే అడ్వైస్ ఏంటి అని. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరైతే బ్లూమ్ అవుతున్నారండి. మీకు తెలుస్తుందది. పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో చేంజ్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరేంటంటే బ్లూమ్ అవుతున్నారు. సో, ఇలా బ్లూమ్ అవ్వడం అనేది ఏంటంటే మీ లైఫ్‌లో లవ్‌ని అట్రాక్ట్ చేసుకుంటున్నట్టుగా, వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకుంటున్నట్టుగా, మీ పర్సనాలిటీ అనేది చేంజ్ అవుతుందండి. సో, ఇలాంటి చేంజెస్ వస్తున్నప్పుడేంటంటే, వ్యక్తులు ఈ టైంలో మీకు అట్రాక్ట్ అవ్వడం కానీ, పాజిటివ్ థింగ్స్‌ని మీరు అట్రాక్ట్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే, క్లియర్‌గా మీరు బ్లూమ్ అవుతున్నారు కాబట్టి, లవ్ అనేది మీ లైఫ్‌లోకి ఖచ్చితంగా వస్తుంది. సో, ఆ లవ్ అనేది ఏ ఫార్మ్‌లో అయినా రావచ్చు. అంటే ఒక పర్సనే మన లైఫ్‌లోకి రావాలని ఏం లేదండి. ఒకప్పుడు మనం ఏ లవ్ అయితే మిస్ అయ్యామో ఆర్ ఎక్కడైతే మనకి లవ్ దొరకలేదు, ప్రతిసారి కూడా సఫర్ అవుతూనే వచ్చామని అంటే అలా ఉంటారో, అన్ని ప్లేసెస్‌లో కూడా లవ్ దొరుకుతుంది. అన్ని ఫార్మ్స్‌లో కూడా లవ్ దొరుకుతుంది. ఇంకా ఇంకా మీరు బ్లూమ్ అయినప్పుడు అది దొరుకుతుంది. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే హీల్ అవుతున్నారో, మీరు ఎప్పుడైతే బెటర్ పర్సన్‌లా చేంజ్ అవుతున్నారో, వ్యక్తుల్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటారండి. అండ్ ఇంకొకటేంటంటే, అప్పుడప్పుడు కొన్నేంటంటే
ఎంబారసింగ్ గా జరుగుతూ ఉండొచ్చు. ఆర్ మీరు ఊహించిన విధంగా కొన్ని మీకేంటంటే టఫ్ గా అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ కొన్ని తెలుసుకుంటున్నారు. బట్ ఇది కాదు కదా మనం తెలుసుకోవాలి అనుకుంది. ఇది మనకంత కంఫర్టబుల్ గా లేదు అనుకున్నా సరే స్టిల్ కొన్ని తెలియాలండి మీకు. ఆ లైట్‌ని చూడాలి అంటే కొన్ని ఫేస్ చెయ్యాలి. లైట్ ఎవరికీ కూడా అంత ఈజీగా కనిపించదండి. వాళ్ళ లైఫ్‌లోకి లైట్ రావాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అప్పుడప్పుడు కొంచెం కొన్ని జరుగుతూ ఉంటాయి. అది కొంచెం అన్‌కంఫర్టబుల్ గానే ఉంటది. బట్ స్టిల్ అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు హీల్ అవుతున్నారు కాబట్టి కొంచెం సెన్సిటివ్ గానే ఉంటారు. మరీ ఒకేసారి అంత స్ట్రాంగ్ అయిపోరు కదా! సో, దానివల్ల ఏంటంటే కొన్ని ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేయగలుగుతుంటారు. కొన్ని మాత్రం కష్టంలా అనిపిస్తుంటాయి. బట్ ఆ కష్టంలాగా అనిపించింది కూడా మీరేంటంటే యాక్సెప్ట్ చేసి మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో, ట్రామాని క్లియర్ చేసుకోవడం అంటే ఆర్ హీల్ అవ్వడం అంటే ఇంకేంటో కాదండి. సో, బేసిక్‌గా వాటిని ఫేస్ చేయడం, వాటిని యాక్సెప్ట్ చేయడం, వాటితో ట్రావెల్ అవ్వడం, అసలు మళ్ళీ అలా జరగకుండా జాగ్రత్త పడడం. ఎట్ ద సేమ్ టైమ్ ఒక బెటర్ పర్సన్‌లా చేంజ్ అవ్వడం. సో, ఇలాంటివన్నీ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటాయి. మీ లైఫ్‌లో కూడా అంతే స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఆల్రెడీ మీరు చేంజెస్ చూస్తూ ఉండాలి. ఒకవేళ చూడకపోయినా వచ్చే రోజుల్లో క్లియర్‌గా చూస్తారు. సో, ఈ టైంలోనేంటంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏ సిట్యుయేషన్ అయినా సరే ఓపెన్‌గా చూడండి. ఓపెన్‌గా అర్థం చేసుకోండి. సో, ఇది నాకు కంఫర్టబుల్‌గా లేదు. నేను ఇక్కడి వరకే ఆలోచిస్తాను. అంతకు మించి ఆలోచించను. ఎందుకంటే ఇది నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంది కదా! సో, నేనలా ఆలోచించలేను అన్నట్టుగా కాకుండా, సో, ఏం జరుగుతున్నా సరే చాలా న్యాచురల్‌గా వాటికి రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీకు తెలుసండి. అక్కడ సిట్యుయేషన్స్ ఏంటో అవి ఎలా చేంజ్ అవుతున్నాయో. అవి మీరు న్యాచురల్‌గా యాక్సెప్ట్ చేసి మూవ్ అవుతున్నప్పుడే మీరేంటంటే మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోగలుగుతారు. సిట్యుయేషన్స్‌ని కూడా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. సో, అందుకే ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరు చాలా తెలివైన వ్యక్తులండి. అది మీ సూపర్ పవర్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఆ తెలివితేటల వల్లే మీ లైఫ్ ఏంటంటే ఈరోజు మారుతుంది. పాస్ట్‌తో కంపేర్ చేస్తే మీరు బెటర్ పర్సన్ అయ్యారు. అంటే మీరు హీల్ అవ్వడానికి రీజన్ ఎవరు? మీరే. మీ తెలివితేటలే. మీ ఆలోచనలే. సో, అలాంటప్పుడు మీరు ఎవరిని ట్రస్ట్ చేయాలి? మిమ్మల్నే మీరు ట్రస్ట్ చేసుకోవాలి. ఎవ్వరిని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీలో అలాంటి ఒక సూపర్ పవర్ ఉంది. సో, మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీకు మీరేంటంటే అలాంటి ఒక సపోర్ట్ ఇచ్చుకుంటే చాలు. అంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే యాక్చువల్‌గా పిక్ చేసుకున్నారో మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మీ వెనక ఎవరు నిలబడాల్సిన అవసరం లేదండి. మీకోసం మీరు నిలబడి, మీకోసం మీరు చేయాల్సింది చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నిజానికి మీరు ఎవరికైనా సపోర్ట్ చేసి, మీరు ఎవరి వెనకైనా నిలబడితే వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిది మీకోసం మీరు నిలబడితే మీ లైఫ్‌లో సక్సెస్ ఉండదా? సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరే బిగ్గెస్ట్ సపోర్ట్ అన్నమాట. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మీరు ఎలా అయినా ముందుకు వెళ్ళిపోతారు. ఈవెన్ వేరే వ్యక్తులకు కూడా మీరు అలాంటి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు వెళ్తారండి. బట్ వాళ్ళ గురించి ఇక్కడ మనం డిస్కషన్ కాదు కాబట్టి, సో, మీ గురించి మీరైతే అలాంటి స్టాండ్ తీసుకోండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కేఎల్ఎంఎన్ఓవి డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ సూపర్ పవర్ ఏంటి? సో, అదసలు మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది కూడా చూద్దాం. సో, నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయండి. అవేంటంటే పదే పదే మిమ్మల్ని ఛాలెంజ్ చేయడం కానీ, మీరు ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యేలా చేయడం కానీ, మొత్తానికి మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్‌ని ట్రిగ్గర్ చేస్తూ ఉండాలి. అంటే ఒక పర్సన్ వీక్‌నెస్‌కి పరీక్షలాగా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటే, ప్రతిసారి కూడా వాళ్ళు అలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తున్నప్పుడు నార్మల్‌గా అయితే చాలా వీక్ అయిపోతారండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఒక పర్సన్‌ని స్ట్రాంగ్ చేస్తాయి. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఒక పర్సన్ వీక్‌నెస్‌కి టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంటాయన్నమాట. సో, మేబీ మీ లైఫ్‌లోనేంటంటే మోస్ట్‌లీ మీరు అలానే చాలా సార్లు ఫేస్ చేసినట్టున్నారు. అంటే మీకు ఏదైతే కష్టమో, మీరు ఏదైతే హ్యాండిల్ చేయలేరో,
సో అక్కడే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కానీ, అంటే మీరు అనుకునేవి కొన్ని జరగడం కానీ, టైమ్ టు టైమ్ మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, మీ లైఫ్ ఎందుకిలా ఉంది? అసలు అంటే లైఫ్‌లో ముందుకు వెళ్తారా లేదా? లైఫ్ ఇంక ఇలానే ఉంటుందా? అనుకోని మీకు మీరే డౌట్ పడిన సందర్భాలైతే చాలానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే మీ కార్డ్స్ కానీ చూస్తున్నట్టయితే మోస్ట్‌లీ నాకేమనిపిస్తుందంటే టైమ్ టు టైమ్ చాలా సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోయారండి మీరు. ఆర్ చాలా మంది వ్యక్తుల మధ్య ట్రాప్ అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఈజీగా తీసుకుందామన్నా అవి అంత ఈజీగా ఉండవు. అంటే హెడ్‌ఏక్‌లా ఉంటాయన్నమాట. ఈవెన్ కొంతమంది వ్యక్తులు కూడా అంతేనండి. అంత ఈజీగా ఉండరు. టైమ్ టు టైమ్ వాళ్ళేంటంటే స్ట్రెస్ తీసుకొస్తారనమాట. నాకు తెలిసినంత వరకు ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సరైన వ్యక్తులు కాదు. పరిస్థితులు సరిగ్గా లేవండి. అంటే మన చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారనుకోండి, మనం ఆ పాజిటివిటీని ఫీల్ అవుతాం. మన లైఫ్‌ని మనం ఏంటంటే ఎలా అయినా సరే లీడ్ చేస్తాం. బెటర్ చేసుకుంటాం. బట్ మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒక్కళ్ళు కూడా మంచివాళ్ళు లేకపోతే లైఫ్ ఏంటంటే హారిబుల్‌గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎంత గ్రో అవుదాం అన్నా సరే మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళే చాలు డౌన్ చేయడానికి. సో, ఇలానే మీ లైఫ్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్ ఇలా ఉన్నా, మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా, సిట్యుయేషన్స్ ప్రతిసారి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, మీరేంటంటే టైమ్ టు టైమ్ ఎవాల్వ్ అవుతూనే ఉన్నారండి. ఆ ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీ లైఫ్‌లో మేబీ మీరు క్వెషన్ చేసుకునే సందర్భాలు చాలానే ఉండొచ్చు కానీ, స్టిల్ అక్కడే ఉండిపోవాలి, అలా ఉండిపోవాలి అనే ఆలోచన మాత్రం మీకెప్పుడూ లేదు. సో, దానివల్ల మీరేంటంటే టైమ్ టు టైమ్ మూవ్ అవుతూ, అప్‌గ్రేడ్ చేసుకుంటూ, చాలా విషయాలు తెలుసుకొని, మీ లైఫ్‌ని మీరు ఎలా బెటర్ చేసుకోవాలి అనుకోని ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే ఇది మీరేంటంటే ఓపెన్‌గా చేయలేదని చెప్పొచ్చు. అంటే చాలా ఫేస్ చేశారు కదా! సో, వ్యక్తుల దగ్గర ఓపెన్ అప్ అవ్వడం, లేకపోతే హానెస్ట్‌గా మీరు ఫీల్ అవుతుంది ఆర్ మీరు చేయాలనుకుంటుంది చేయడం లాగా ఎప్పుడూ లేదండి. అంటే బిహైండ్ సీన్స్ అంటారు చూసారా? అంటే వెనక అన్నీ చేసుకుంటూ వచ్చారు కానీ, ఓపెన్‌గా ఏది కూడా చేసే పరిస్థితి మీకు లేదండి. ఎందుకంటే ఓపెన్‌గా ఏదైనా చేశారనుకోండి, సో, మళ్ళీ అది వర్కౌట్ అవుతుందో లేదో వ్యక్తులు ఎవరైనా టార్గెట్ చేస్తారేమో ఇలాంటి భయాలండి మీకు. సో, బేసిక్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే మీరు గ్రో అవుతూనే ఉన్నారు కానీ, ఎక్కడ ఎవరు కూడా మిమ్మల్ని ఏంటంటే డౌన్ అయితే చేయలేకపోయారనే చెప్పాలి. ఆఫ్‌కోర్స్ డౌన్ చేశారు. బట్ చేస్తున్నా సరే స్టిల్ మీరేంటంటే దాని నుంచి కూడా గ్రో అవుతున్నారు. ఏదో ఒకటి నేర్చుకుంటున్నారండి. ఎందుకు అంటే మీరు ఆ వీక్ పర్సన్ లాగా, ఓల్డ్ పర్సన్ లాగా ఉండాలి అనే ఇంటెన్షన్‌తో ఎప్పుడూ లేరు. మేబీ మీకు డౌట్స్ ఉండొచ్చు. అది వర్కౌట్ అవుతుందో లేదో, నా లైఫ్ బెటర్ అవుతుందో లేదో, నేను ఇలానే ఉంటానేమో ఇలా. బట్ అవేవి కూడా మిమ్మల్ని స్టాప్ చేయలేదని నాకనిపిస్తుందండి. సో, ఒకటి మాత్రం నిజమండి. ఇది చాలా మందికి తెలీదు. మీరేంటో తెలియకపోవడమే మీ సూపర్ పవర్ అండి. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన సూపర్ పవర్ ఉంటుంది. అలా చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్స్‌లో కూడా మీరు ఫైట్ చేస్తూ మిమ్మల్ని మీరు ఎవాల్వ్ చేసుకుంటూ డే బై డే ఒక బెటర్ పర్సన్‌గా చేంజ్ అవుతూ, చాలా తెలుసుకుంటూ ఆర్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు చూడండి. ఇది అసలైన సూపర్ పవర్ అన్నమాట. అది ఒక్కటే సూపర్ పవర్ అనుకుంటే పొరపాటు. అదొక్కటే కాకుండా మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటో, మీరసలు ఒరిజినల్‌గా ఎలాంటి వ్యక్తో ఆర్ మీ పరిస్థితుల్ని మీరు ఎలా సార్ట్ ఔట్ చేస్తారో ఆర్ ఎలా డీల్ చేస్తారో ఎదుటి వ్యక్తులకి తెలియకుండా చాలా సీక్రెట్‌గా ఆర్ చాలా కేర్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు చూడండి. ఇది కూడా సూపర్ పవరే. ఎందుకంటే చాలా మందేంటంటే చాలా ఓపెన్‌గా ఉంటారండి. అంటే ఏదైనా సరే పబ్లిక్‌గా ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోవాలి ఆర్ మనం ఏంటో చూపించుకోవాలి అన్నట్టుగా ఉంటారు. బట్ మీరేంటంటే అలా చూపించుకునే టైప్ కాదనమాట. సైలెంట్‌గా చేసుకొని వెళ్ళిపోయే టైపు ఆర్ వ్యక్తుల్ని ఏంటంటే అబ్జర్వ్ చేసి టైం చూసుకొని వాళ్ళని హ్యాండిల్ చేసే టైప్ అన్నమాట. సో, బేసిక్‌గా ఇది కూడా సూపర్ పవరే. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇంటెన్షన్స్ అనేవి ఎదుటి వ్యక్తులకు అర్థమవుతాయో, ఆర్ బయట ప్రపంచానికి మనం ఏంటో తెలుస్తుందో, అప్పుడే వాళ్ళేంటంటే మనల్ని టార్గెట్ చేయగలుగుతారు. బట్ ఇప్పుడు మనం ఏంటో తెలియనప్పుడు, మన ఇంటెన్షన్స్ ఏంటో తెలియనప్పుడు ఎలా టార్గెట్ చేస్తారు? వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు. సో, మీరది కాకపోవచ్చు. సో, అలా మీరు ఉండడం కూడా మీ సూపర్ పవరేనండి. చాలా తక్కువ మంది ఇలా ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా వ్యక్తులేంటంటే
వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో అది సీక్రెట్‌గా ఉంచుకోవాలి అని అనుకోరు. అట్‌లీస్ట్ ఎవరో ఒకళ్ళిద్దరితోనైనా షేర్ చేసుకోవాలి అనుకుంటారు. బట్ మీ సర్కిల్ కరెక్ట్ అయింది కాదు కాబట్టి, ఐ మీన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సరైన వ్యక్తులు కారు కాబట్టి, మీరేంటంటే ఎవరి దగ్గర కూడా ఓపెన్ అప్ అవ్వలేరు కాబట్టి, మీరు మోస్ట్‌లీ సైలెంట్‌గా ఉండి సిట్యుయేషన్స్‌ని రీడ్ చేస్తుంటారు. వ్యక్తుల్ని రీడ్ చేస్తుంటారు. బట్ మీ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు ఒరిజినల్‌గా మీరు ఎవరు? ఏంటి? అనేది మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండరు. దానికి రీజన్ ఏంటంటే మీరేంటో తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ట్రబుల్ చేస్తారు అనే ఒక ఫీలింగ్ అండి. సో, అందుకే మీరేంటంటే ఇలానే ఉంటారు. సో, బిహైండ్ మాస్క్ మీరైతే క్లియర్‌గా డిఫరెంట్ పర్సన్ అండి. ప్రపంచం చూసే వ్యక్తి మీరు కాదు. అట్‌లీస్ట్ మీకు దగ్గర వాళ్ళు కూడా మీరు ఇదే అని అయితే తెలుసుకోలేరు. ఆ రకం వ్యక్తిలాగా నాకనిపిస్తుంది. సో, ఇలా చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! చాలా మంది ఓపెన్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. అట్‌లీస్ట్ కొన్ని సిట్యుయేషన్స్‌లోనైనా మీరసలు ఏ సిట్యుయేషన్‌లో కూడా అంటే ఎదుటి వ్యక్తులకైతే అర్థమయ్యే టైప్ కాదు. అక్కడి వరకైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, దానికి రీజన్ కూడా మీ సఫరింగేనండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది? మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వ్యక్తుల వల్ల సఫర్ అయ్యారు అని చెప్పాను కదా! అదైతే నిజమేనండి. కాకపోతే దానికి రీజన్ ఏంటంటే, మోస్ట్‌లీ వాళ్ళకి మీకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం కానీ, క్లియర్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడం వల్ల మీరేంటంటే, ఎంతవరకు అయితే తెలుసుకున్నారో అదే కరెక్ట్ అనుకోని, ఆ బేసిస్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారండి. దాని ప్రకారం మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేశారు. దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. యాక్చువల్‌గా మీ సర్కిల్‌లో ఉన్న వ్యక్తులు అందరూ బ్యాడ్ అని నేను చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా వాళ్ళు మీకు హార్డ్ టైమ్ అయితే ఇచ్చుంటారు. సో, మీరేమనుకున్నారంటే అందరూ బ్యాడే, అందరూ అలాంటి వాళ్ళే అని అనుకోని మీరేంటంటే కొన్ని చేసినట్టున్నారు. బట్ అందరి వ్యక్తుల ఇంటెన్షన్స్ ఒకేలా ఉండవు కదా! మేబీ కొన్ని సార్లు మీరు వ్యక్తుల రియల్ ఇంటెన్షన్స్ అర్థం చేసుకోకపోవడం, సో, మీకు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు బట్టి ఏదైతే అనిపించిందో దాని ప్రకారం మీరేంటంటే కొంత డిసైడ్ అయిపోయి చేయడం వల్లనే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. యాక్చువల్‌గా మీరు ఎలాంటి వ్యక్తి అంటే, మీతో ఎవరైనా మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా ట్రబుల్ చేస్తే మీరు వాళ్ళని ట్రబుల్ చేస్తారు. సో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు కాబట్టి, ఇంకా అలానే ఉండాలి అనుకుని మీరు ఫిక్స్ అయిపోయారు. అప్పటినుంచే మీరేంటంటే, ఈ రకంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అది ఓకే. తప్పు లేదు. ఎందుకంటే మంచిగా ఉంటే మంచిగానే ఉండాలి. ప్రాబ్లమ్స్ తీసుకొస్తే డెఫినిట్‌గా అలాంటి వాళ్ళకి కూడా ఆన్సర్ చెప్పాలి. కాకపోతే ఇక్కడ మీరు మిస్ అయిన లాజిక్ ఏంటంటే వాళ్ళసలు రియల్ ట్రబుల్ మేకర్సా కాదా? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది మీరు తెలుసుకోలేదండి. ఫ్యాక్ట్స్ తెలుసుకోలేదు. అవి మిస్ అయ్యారు. దానివల్ల ఇక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యి, ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవే మీరు ఫేస్ చేశారు మీ లైఫ్‌లో. సో, ఇప్పుడు కూడా ఏంటంటే, కొన్ని సార్లు మీరేంటంటే, ఆ ఓల్డ్ పర్సన్‌లా ఉంటున్నారు. అయితే మీకేంటంటే, ఇక్కడ కొన్ని అర్థమవుతున్నాయండి. పాస్ట్‌తో కానీ ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే మీరు చాలా చేంజ్ అయ్యారు. అట్‌లీస్ట్ మీకు అంటే ఇక్కడ కొన్ని అర్థం అవుతున్నాయి. కొన్ని క్లియర్‌గా తెలుసుకోగలుగుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే థింగ్స్ మీద ఈజీగా వర్క్ చేయగలుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ నేను క్లియర్‌గా ఒకటైతే చెప్పగలనండి. అదేంటంటే మేబీ పాస్ట్‌లోని మీ జడ్జిమెంట్ అనేది కరెక్ట్‌గా లేదండి. జడ్జిమెంట్ క్లౌడ్ అయిందని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీ వీక్‌నెస్‌ని పదే పదే వ్యక్తులు టార్గెట్ చేయడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేయడం వల్ల మీరేంటంటే పాస్ట్‌లో అలా ఉన్నారు. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి ఇప్పుడు మీ వీక్‌నెస్‌ని టార్గెట్ చేసినా సరే మీరేంటంటే దానికి ఆన్సర్ చెప్పగలరండి. దాన్ని ఎలా చేంజ్ చేయాలి? ఏ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి వస్తాయో మీకు తెలుసు. సో, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కొంత చేంజ్ అయ్యారు. ఎందుకంటే మీరు అలా అక్కడే ఉండిపోయి సఫర్ అయ్యే టైప్ కాదు. అంటే వీక్ పర్సన్ అవ్వచ్చు ఫస్ట్‌లో. బట్ చాలా ఫేస్ చేసిన తర్వాత వీక్ పర్సన్‌లా అయితే లేరు. అట్‌లీస్ట్ ఆ వీక్‌నెస్ అనేది మీ స్ట్రెంగ్త్‌గా ఎలా చేంజ్ చేసుకోవాలో మీరు తెలుసుకొని దాని ప్రకారం మూవ్ అవుతున్నారు. కాకపోతే అంటే మీరు నిజానికి అందరికంటే కూడా చాలా స్పెషల్ పవర్‌నే క్యారీ చేస్తున్నారండి. అదేంటంటే మీ ట్రూ ఇంటెన్షన్స్‌ని రివీల్ చేయకుండా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం. అది ఓకే.
బట్ మీ ట్రూ ఇంటెన్షన్స్ అయితే మీరు రివీల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాల్లోనే ఏంటంటే క్లియర్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలండి. ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. అది ఏంటంటే ఇంకా మిస్ అవుతుంది. కొంత చేంజ్ అయ్యారు పాస్ట్ నుంచి ప్రెజెంట్‌కి, కానీ ఇంకా లైక్ ఏంటంటే ఎక్కడో కానీ దాని మీద వర్క్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు టైమ్‌తో పాటు ఎవాల్వ్ అవుతున్నారండి. టైమ్‌తో పాటు కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. సో, అది మీ రియల్ సూపర్ పవర్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా చాలా తెలుసుకోవాలి. తెలుసుకునే వరకు కూడా ఎవరిని వాళ్ళు ఇదే అని డిసైడ్ అవ్వకూడదు. ఆర్ ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే ఇదే జరుగుతుంది అని కూడా మీరు అనుకోకూడదు. ఆర్ ఆ సిట్యుయేషన్ ఇలా ఎందుకు ఉంది అని కూడా మీరేంటంటే క్వెషన్ చేసుకోకూడదండి. అంటే ఒకటైతే నేను చెప్పగలను. మీ మూవ్‌మెంట్ అయితే స్లోగానే ఉండాలండి. ఇప్పటికైతే కొంచెం స్లోగానే ఉన్నారు కానీ మేబీ అంటే ఫ్యూచర్‌లో కూడా కొన్ని తెలుసుకునే వరకు కూడా ఏది కూడా మీరేంటంటే డిసైడ్ అయిపోయి మూవ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే మీ మూవ్‌మెంట్ ఎంత స్లోగా ఉంటే, ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఆర్ లైక్ ఫ్యాక్ట్స్ అనే కాదు, అక్కడ ఏదైతే తెలుసుకోవాలో ఆర్ ఎలా హ్యాండిల్ చేయాలో ఒక క్లారిటీ తెచ్చుకొని కానీ మీరు ముందుకు వెళ్తే, మీ లైఫ్‌లోని మీరెక్కడ స్టక్ అవ్వరండి. మీ లైఫ్‌లోని అంటే ఆ బ్రేక్స్ అనేవి ఉండవు. లేకపోతే టైమ్ టు టైమ్ లైఫ్‌లో బ్రేక్ పడుతూనే ఉంటది. అయితే ఈ బ్రేక్ ఎందుకు పడతది అంటే మీ వల్లే పడుతుంది. ఆఫ్‌కోర్స్ మీకు సూపర్ పవర్ ఉండడం వల్ల మీరేంటంటే మీ లైఫ్‌ని ఎలా అయినా బెటర్ చేసుకుంటారు. అదేంటంటే మీ ఇంటెన్షన్స్‌ని పర్ఫెక్ట్ వేలో హైడ్ చేయగలరండి. మీ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటో మీరు చెప్తే కానీ ఎదుటి వ్యక్తులకి తెలీదు. కానీ అలా ఉండడంతో పాటు మీరు ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకొని సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని కానీ మూవ్ అయితే ఇంక మిమ్మల్ని ఎవరు స్టాప్ చేయగలరు? మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? అసలు మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరండి ఫస్ట్. ఎందుకంటే, మీరు అలా ఉన్నప్పుడేంటంటే, ఎవరికీ ఏమీ తెలియనప్పుడు వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతూనే ఉంటారు కానీ, వాళ్ళకొక క్లారిటీ ఉండదు. ఈ గ్యాప్‌లో మీరు చేయాల్సింది చేసేస్తారు. అక్కడితో మీకేంటంటే, ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. కాకపోతే ఇప్పుడు మీరు కొన్ని సార్లు ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొన్ని కరెక్ట్‌గా తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా మీరేంటంటే, ఎంత మిస్టీరియస్‌గా ఉన్నా, మీ ట్రూ ఇంటెన్షన్స్‌ని ఎంత హైడ్ చేసి చేసినా, మీరు కరెక్ట్‌గా చేయనప్పుడు, అది వర్కౌట్ అవ్వదు కదా! సో, అది చేంజ్ అవ్వాలి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీ కానీ చూస్తున్నట్టయితే మీ మూవ్‌మెంట్ స్లోగా ఉండాలి. మీరు కొన్ని క్లియర్‌గా తెలుసుకున్న తర్వాతే స్టెప్ వేయాలి. అప్పుడు థింగ్స్‌ని ఏంటంటే మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. లైక్ మీ ప్రయారిటీస్ అనేవి మీకప్పుడు అర్థమవుతాయి కాబట్టి దాని ప్రకారం మీరు కరెక్ట్‌గా చేస్తే మిమ్మల్ని ఎవరు టచ్ చేయగలరు. సో, ఇది మీరు తెలుసుకోవాల్సిందండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను చెప్పిన రీడింగ్ ఏంటంటే మీకు కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు. మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌తో కంపేర్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే డెఫినెట్‌గా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు స్పెషల్ పవర్స్‌ని హోల్డ్ చేస్తున్నారు. బట్ దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవట్లేదు. మీరు యుటిలైజ్ చేసుకుంటే అప్పుడు థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తాయి. ఎందుకంటే మీ లైఫ్ మెస్సీగా ఉందండి. మీ లైఫ్ ఏం బెటర్‌గా లేదు. నేనే చెప్పేస్తున్నాను. అలా బెటర్‌గా లేదు కానీ స్టిల్ మీరు ట్రై చేస్తున్నారు. పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే మాత్రం కొంచెం పర్వాలేదు. అసలు ఫైనల్‌గా మీకిచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ అనేది కూడా చూద్దాం. హ్మ్. సో, మీరేంటంటే ఏదో ఇమాజిన్ చేసుకొని మాత్రం దాని ప్రకారం సిట్యుయేషన్స్‌నైతే ఆపరేట్ చేయొద్దు. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌తో ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే కొంత చేంజ్ అయ్యారు. మరీ అలా ఉండట్లేదు. బట్ ఇంకా మీలో కొన్ని చేంజెస్ రావాలి. క్లియర్‌గా ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయండి. ఈవెన్ మీరేంటంటే ఒక బెటర్ పర్సన్‌గా చేంజ్ అవుతున్నా ఇంకా మీలో ఆ వీక్ సైడ్ అనేది మిమ్మల్ని ఎక్కడో పోక్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఆ వీక్ సైడ్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే మేబీ అంటే మీరు కొన్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు మీ ఫియర్స్ కూడా ట్రిగ్గర్ అవుతున్నాయి. సో, ఆ ఫియర్స్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతున్నాయో అలా జరగకూడదు అని చెప్పి మీరు కొన్ని నేచురల్‌గా చేస్తూ ఉండాలి. సో, దానివల్ల మీరు కొత్తగా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, ఆర్ ఉన్నవే కాంప్లికేట్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉండాలి. సో, కొన్ని సార్లు ఏంటంటేనండి ఆహ్, మన ఇమాజినేషన్ అనేది మంచిదే. ఇప్పుడు గుడ్‌గా థింక్ చేసామనుకోండి, ఆ ఇమాజినేషన్ మన లైఫ్‌ని మారుస్తుంది. బట్ కొన్ని సార్లు మనం ఏంటంటే బ్యాడ్‌గా థింక్ చేసినప్పుడు, ఆ ఇమాజినేషన్ అనేది మన లైఫ్‌నేంటంటే అలా ఉంచదండి. చాలా చేంజ్ చేసేస్తుంది. అది చాలా కాంప్లికేట్ చేస్తుందని చెప్పొచ్చు. అది జరగకూడదిక్కడ. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఏదైనా సరే క్లియర్‌గా తెలుసుకున్న తర్వాత, ఫుల్‌గా మీకు అర్థమైన తర్వాతే ఒక స్టెప్ వెయ్యండి. సో, మీరు ఆల్రెడీ చేంజ్ అవుతున్నారు. బట్ ఇంకా చేంజ్ అయితే డెఫినెట్‌గా ఇది మీకు బెనిఫిట్ అవుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో చూసారు కదండి, ఇదే వాల్టీకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్. బాయ్.